హాయ్ అండి. నేనైతే అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ కోసం అయితే నా దగ్గరున్న శారీని అయితే తీసుకున్నానండి. శారీ వచ్చేసి 5.5కి ఎక్కువే ఉందండి. 6కి తక్కువ ఉందన్నమాట. నేను ఆర్గాంజా శారీ అనుకున్నానండి మీషోలో చూసి. బట్ అది కొంచెం నెట్టెడ్ టైప్‌లో వచ్చింది. అయినా పర్లేదండి. శారీ అయితే స్మూత్‌గానే ఉంది. దాని మీద కూడా వైట్ కలర్‌లో పెయింటెడ్ అలా లీఫ్ మోడల్ చిన్న చిన్న బూటీస్ దానికి రావడం జరిగింది. శారీ లుక్ అయితే బాగుందండి. దానికి చిన్న లైస్ కూడా రావడం జరిగిందండి వైట్ కలర్‌లో. బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందండి వైట్‌ది. ఓవరాల్ శారీ మొత్తం అలాగే పెయింటింగ్ అనేది ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది శారీ అనేది. ఫ్రాక్ కోసం అయితే 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ అయితే చూసేద్దామండి. 3 మీటర్స్లో 1 మీటర్ క్లాత్ అయితే బాడీ పార్ట్ కోసం తీసుకోవడం జరిగింది. లాస్ట్‌లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మన నడుము విడ్త్ ఎంత ఉందో చూసుకొని దాన్ని టేప్‌ని 4 మడతలు చేస్తే మనకు నడుము విడ్త్ అనేది తెలిసిపోతుందండి. తీసుకున్న నడుము విడ్త్ నాదొచ్చేసి 34 అండి. 34కి నాకు 9 ఇంచెస్ వచ్చిందండి 4 ఫోల్డింగ్ చేస్తే. 9 ఇంచెస్‌కి అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కచెస్ కోసం యాడ్ చేసుకున్నాను. నడుము దగ్గర టాకాలు వేస్తాం కదా, దానికోసం వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అండ్ బాడీ లెంత్ వచ్చేసి 14.5 తీసుకున్నాను. మీరు లెంత్ ఎంత ఉంటే అంతే తీసుకోండి. షోల్డర్ వచ్చేసి కూడా 2.5 వచ్చేసి నెక్ విడ్త్ తీసుకున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి ఖర్చులతో కలిపి 6.5 నెక్ లెంత్, షోల్డర్ లెంత్ కూడా 6.5 తీసుకోవడం జరిగింది. అలా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి. 1 ఇంచ్ దగ్గర మనం మార్క్ అనేది చేసుకుంటే మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది చంకకి మనకి. 3 ఇంచెస్ పైనుంచి 3 ఇంచెస్ ఇటు సైడ్ నుంచి చేసుకుంటే మనకు చంక రౌండ్ అనేది మనం డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా మెజర్మెంట్స్ అనేవి తీసుకోండి. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు అలా ట్రై చేసేయండి. చంక మొత్తం కొలుచుకుంటే నాది 18.5 అండి. అంటే వచ్చిన చంక రౌండ్లో సగం 18.5కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోనమాట. అలా లైన్స్ డ్రా చేసుకొని నెక్ కూడా రౌండ్ తీసుకుంటానండి. మనం మిడిల్లో టక్ ఇచ్చుకోవడం కోసం మీకు తెలియడం కోసం అలా డ్రా చేశానన్నమాట. ఒక 4.5 ఇంచ్‌కి నాకు నడుము దగ్గర టాకా కోసం లెంత్ మార్క్ చేసుకున్నాను. మిడిల్ లైన్‌కి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకుంటే మనం టాకా వేసుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా మీకు అర్థం అవడం కోసమే అలా డ్రా చేసి చూపించాను. నెక్ కూడా కాస్త రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. స్క్వేర్ షేప్లో కావాలన్న వాళ్ళు స్క్వేర్ షేప్లోనే ఉంచుకోండి. నాకు రౌండ్ కావాలని నేను రౌండ్ చేశానన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం డ్రా చేసుకున్న దాని ప్రకారం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్‌ని కూడా మనం అటు ఇటు జరిపోద్దండి. జరిపినా కూడా మళ్ళీ కొంచెం మనం ఫోల్డింగ్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. సెట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మనం. చూసారా అలా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోతుంది. నడుము దగ్గర లేవకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ కట్ చేశానండి. మిగిలిన క్లాత్లో కూడా డబుల్ ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా మనం నెక్ డ్రా చేసుకోవచ్చు. షోల్డరు విడ్త్, చంక రౌండ్, సైడ్ లైన్ అలా చాక్ పీస్తో నార్మల్గా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ని తీసేసి మళ్ళీ మనం మంచిగా డ్రా చేసుకోవచ్చు. వీలైతే టేప్తో కూడా తీసుకోవచ్చు. మళ్ళీ టేప్తో తీసుకోవడం వల్ల కొంచెం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను బ్యాక్ పార్ట్ అనేది ఎలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ తీసుకోవచ్చో అని చూపిస్తున్నాను అన్నమాట. బ్యాక్ పార్ట్ని తీసేసి నేను ప్రిన్స్ కట్ చేయాలనుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ లెంత్ కూడా ఫ్రంట్ నెక్ కూడా నేను 6.5 అలానే తీసుకున్నానండి. నేను స్వీట్ హార్ట్ నెక్ అనేది ఫ్రంట్ నెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. 6.5కి లెంత్కి మార్క్ చేసుకొని అలా డ్రా చేసుకుంటున్నాను. వీడియో కాస్త లెంతీగా అయితే ఏమనుకోకండి. ఫస్ట్ టైం నాకు
కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి. బాడీ పార్ట్స్ వచ్చేసి పేపర్ మీద కూడా ట్రై చేయొచ్చండి. వేస్ట్ క్లాత్లు ఏమున్నా సరే, శారీ కానీ ఏది ఉన్నా సరే ట్రై చేయండి. మన ప్రిన్స్ కట్ కోసం ఫస్ట్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్క్ అనేది చేసుకోవాలండి మనం. ప్రిన్స్ కట్ కోసం అండి ఇది. 3 ఇంచెస్కి ఎక్కువైతే కొంచెం ముద్దుగా బొద్దుగా ఉన్న వాళ్ళంటే 3.5 తీసుకోండి. 3 ఇంచెస్కి మాత్రం ఎక్కువ తీసుకోకండి. మనకు చెస్ట్ సైజ్ దగ్గంతా అటు ఇటుగా అయిపోతుందన్నమాట. పైనుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. మళ్ళీ 1.5 ఇంచు 3 ఇంచు దగ్గర నుంచి 1.5 ఇంచుకు విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ 3 ఇంచెస్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఎక్స్ట్రా నుంచి 2 ఇంచెస్కు లెంత్ మార్క్ చేసుకోవాలండి. పైన ఏమో 4 ఇంచెస్ విడ్త్ వస్తుందన్నమాట మనకి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలండి. కింద ఈ 3 ఇంచెస్ దగ్గర లైన్ నుంచి 5 ఇంచెస్ దగ్గర లైన్ దగ్గర డ్రా చేసుకొని 1.5 ఇంచ్ దగ్గర పైన లెంత్ ఏమో 2 ఇంచెస్ తీసుకున్నాను. కొంచెం అది వీడియో మిస్ అయిందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలండి. చంక దగ్గర మార్క్ ఎలా చేసుకోవాలంటే, మనం చంక మొత్తం కొలిచేసి మిడిల్ పాయింట్ దగ్గర మార్క్ అనేది పెట్టుకుంటే మనకి చంకల దగ్గర మనం పాయింట్ అనేది అలా డ్రా చేసుకోవచ్చండి. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇది కటింగ్లో పోతుందన్నమాట. అందుకని చెప్పేసి మనం లాస్ట్లో ఒక 1.5 ఇంచ్ అనేది యాడ్ చేస్తాం. పైన వచ్చేసి చంక దగ్గర 1/2 ఇంచ్ మాత్రమే యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. స్వీట్ హార్ట్ నెక్ కోసం అండి నేను లెంత్ కింద నుంచి 1 ఇంచుకు డ్రా చేసుకున్నాను. అలాగే మనం డ్రా చేసుకున్న డబ్బా షేప్ ఉంది కదా, దానికి అవుట్ సైడ్ బయట రోకు కూడా ఒక 1/2 ఇంచ్ డ్రా చేశాను. స్వీట్ హార్ట్ షేప్ అనేది రావడం కోసం అన్నమాట. కిందికేమో 1 ఇంచు వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. స్వీట్ హార్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట. నెక్ లోపల ఒక 1/2 ఇంచు అలా షేప్ ఇచ్చుకుంటే మనకి ఇదనే కాదండి, ఏదైనా సరే రౌండ్ కానీ మీకు ఇష్టం వచ్చింది ఏది సింపుల్గా ఉంటే అది ట్రై చేయండి. నాకు అది పెట్టుకోవాలనిపించి నేను డ్రా చేస్తున్నాను అన్నమాట. నాకు ఎందుకో కొంచెం నెక్ పైకి అనిపించి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అలా కిందికి డ్రా చేసుకోవడం జరిగింది. టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అనిపించింది. అంతేనండి, సింపుల్. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే షోల్డర్ దగ్గర నుంచి 9.5 ఇంచ్కి లెంత్ ప్రిన్స్ కట్ లెంత్ అనేది మార్క్ చేసుకోండి. 15 ఇంచెస్ బాడీ లెంత్ ఉంటుందిగా, వాళ్ళకి 10 ఇంచెస్ అయితే సరిగ్గా సరిపోతుందండి. స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే మీ ఇంట్లో కనుక మిషన్ ఉంటే డైలీ తొక్కుతూ ఉండండి. తొక్కడం వస్తే అలవాటు అయిపోతుంది. ఎందుకంటే పాదాలు అనేవి నొప్పి పెడతాయండి మనకి. స్టార్టింగ్గా ఒక 1 మంత్ డైలీ కంటిన్యూగా హాఫ్ అన్ అవర్ అలా తొక్కితే మనకు ప్రాక్టీస్ అయిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అండి. హ్యాండ్ కటింగ్ని మనకు విడ్త్ ఎటువైపు అవైలబుల్ ఉంటే అటువైపు తీసుకుందామండి. నాకు నిలువులో క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వలేదు, అందుకని చెప్పేసి నేను అడ్డంగా ఉన్న వైపు ఫోల్డ్ అనేది చేశాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. స్టిచ్ కచెస్తో సహా 5.5 మాత్రమే తీసుకున్నాను. అలా అటు సైడ్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి. నా హ్యాండ్ విడ్త్ చూసుకున్నాను. హ్యాండ్ విడ్త్ చూసుకొని మనం 6 వచ్చిందా 5 వచ్చిందా, 5 దగ్గర మార్క్ అనేది చేసుకోండి. 5కి మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కచెస్ కోసం అని పెట్టుకొని లైన్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా డ్రా చేయొద్దండి, క్రాస్గా డ్రా చేసుకోవాలి లైన్స్ అనేవి. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లో ఒక 1 ఇంచుకు మార్క్ చేసుకోవాలి. అలా హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 తీసుకున్నానండి. అలా కర్వ్గా డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుందండి నీట్గా. దానికోసం పెద్దగా మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదండి. అలా కొంచెం ఒక 1/2 ఇంచ్ మళ్ళీ కిందికి డ్రా చేసుకుంటే ఈజీగా హ్యాండ్ షేప్ అనేది అయిపోతుంది. మనం టేప్ పెట్టి మనకు కావాల్సిన మెజర్మెంట్ వచ్చిందా లేదో చూసుకోవచ్చు. మన బ్యాక్ పార్ట్ని కూడా ప్లేస్ చేసి చంక పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా హ్యాండ్ బ్యాక్ పార్ట్తో మాత్రమే చూసుకోవాలండి. బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటే కరెక్ట్గానే ఉంది. ఇంకొంచెం 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రానే ఉంది. నేను దాన్ని కట్ చేసి లోపలికి వెళ్ళడం కోసం, స్టిచ్ చేయడం కోసం మాత్రమే అట్లా ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను అన్నమాట. అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది.
నాకు హ్యాండ్స్ అనేది క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది, ఆ ఫోల్డింగ్ కూడా కట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి, చెప్తాను. మీ ఇంట్లో చిన్నపిల్లల డ్రెస్ అలా ఆయన ట్రై చేస్తూ ఉండండి. బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటూ వాళ్ళవి స్టిచ్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఫస్ట్ స్టిచ్చింగ్ వేయడం నేర్చుకోండి. మన కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్స్ని మెయిన్ క్లాత్ మీద అలా పెట్టి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ అనేది. నెక్ దగ్గర ఇట్లా మాత్రం కట్ చేయొద్దండి మెయిన్ క్లాత్. మనం స్టిచ్ చేసిన తర్వాతనే మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కట్ చేస్తే మనకి ప్రాబ్లం అయిపోతుంది. ఒకవేళ అటు ఇటు అయినా సరే స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ లేకపోతే చాలా కష్టం అండి స్టిచ్ చేసేటప్పుడు. ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందే నెక్ తీసుకోవడం జరగదు. బ్యాక్ పార్ట్కి మాత్రమే నెక్ కట్ చేసుకుంటామండి. అలాగే ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్టి శారీని మంచిగా ముడతలు లేకుండా చూసుకొని నీట్గా సర్దుకొని మనం లైనింగ్ పార్ట్స్ అనేవి పెట్టి కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ అయితే అలా ప్లేస్ చేసుకోవాలండి. శారీ మనకి ఎక్కడ అనుగుణంగా ఉంటుందో అక్కడ పెట్టి తీసుకోవాలండి. ఎలా పడితే అలా కూడా మనం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అని చెప్పి కూడా కట్ చేసుకోవద్దన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా మనం రాంగ్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా కూడా చూసుకోవాలండి. కొన్నిసార్లు మిస్టేక్ అయిపోతూ ఉంటుంది. రాంగ్ సైడ్ వచ్చేసేమో పైవైపు పెట్టేసి స్టిచ్ చేస్తూ ఉంటాం. అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది ఒక్కోసారి. చాలా జాగ్రత్తగా కొన్ని శారీస్ కూడా మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. రైట్ ఏదో రాంగ్ ఏదో తెలియకుండా. సో మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి అలాంటప్పుడు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం అంబ్రెల్లా కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూసేయండి. మిగిలిన శారీలో నేను ఒక 3 మీటర్స్ కట్ చేసుకున్నానండి అంబ్రెల్లా కటింగ్ కోసం. 3 మీటర్స్ క్లాత్ కట్ చేసుకోగా మళ్ళీ 1.5 మీటర్ క్లాత్ అనేది నాకు ఉంది. 2 ఫోల్డ్ చేసి క్లాత్ని ఇలా కోన్ షేప్లో వేసుకోవాలండి. మన నడుము సైజ్ ఎంత ఉంది 34 4 భాగాలు వేస్తే మనకు 9 ఇంచెస్ అయితే రావడం జరిగింది. ఆ 9 ఇంచెస్ని ఇప్పుడు మనం ఎక్కడ వస్తుందో చూసుకొని 9 ఇంచెస్ని డ్రా చేసుకోవాలి. 9 ఇంచెస్ అక్కడ వరకు 9 ఇంచెస్ వచ్చి కొంచెం మనం కర్వ్ షేప్లో తీస్తే సరిపోతుంది. కొద్దిగా మీది 8.5 తీసుకొని కర్వ్ ఇచ్చుకుంటే 9 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది. లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఎంత లెంత్ కావాలో అంతే తీసేసుకోండి. అలా కొంచెంగా జరుపుతూ ఈవెన్గా మార్క్ చేస్తూ రావాలండి. కొన్నిసార్లు మనకి క్లాత్ అనేది కింద అతుకులు పడుతూ ఉంటుంది. అలా అతుకులు వచ్చినప్పుడు మాత్రం భయపడకండి. ఎందుకంటే వాళ్ళకి సరిపోయింది ఎవరికో నాకు సరిపోవట్లేదని భయపడకండి. ఎవరి క్లాత్ని బట్టి లెంత్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. మనం బ్యాక్ పార్ట్ని కూడా ప్లేస్ చేసి చూసుకోవచ్చండి. మనం బాడీ పార్ట్కి సరిపోయిందా లేదా అని. బాడీ పార్ట్కి మాత్రమే మనం ఎక్స్ట్రా కచెస్ అనేవి తీసుకుంటామండి. బాటమ్ పార్ట్కి తీసుకోము. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను అన్నమాట నేను. చూస్తున్నారు కదా, అలా వస్తుందన్నమాట.
నేను అంబ్రెల్లా కట్ చేయంగా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేవి క్లాత్ కట్ చేసుకున్నానండి. సేమ్ అలాగే మనకి లైనింగ్ క్లాత్ కూడా 2 ఫోల్డ్ చేసుకొని మిగిలిన క్లాత్ని అలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ పెట్టైనా నడుము కొలత అనేది తీసుకోవచ్చు, టేప్తో అయినా తీసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా తీసేసుకోండి. కాకపోతే ఎలాగో మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంది కాబట్టి అది ప్లేస్ చేసి చూస్తున్నాను. ఒకవేళ మీ నడుము సైజ్ చిన్నగా ఉందనుకోండి, పైకి కొంచెం టేప్‌ని పైకి జరిపి తీసుకోండి. ఇంకా 7 ఉంది, 6 ఉందనుకుంటే పైకి మాత్రమే జరుపుతూ తీసుకోండి. 10 ఇంచెస్ కంటే కిందికి జరపండి. అంతే తప్పించి 7 ఇంచెస్ వరకు మార్క్ చేసి సైడ్‌కున్న క్లాత్‌ని కట్ చేయడం అలా అయితే బాగుండదండి. గేరా అనేది తక్కువ వస్తుంది. అలా ఎప్పుడూ చేయొద్దండి. మనకు 7 ఇంచెస్ కావాలంటే 7 ఇంచెస్, 6 అయితే 6కే మార్క్ అనేది చేసుకోవాలి. సైడ్‌కు మనం ఇష్టం వచ్చిన దగ్గర టేప్ అనేది పెట్టుకొని 6కి 7కి మార్క్ చేసుకొని సైడ్ క్లాత్ కట్ చేస్తే సరిపోతుంది. అలా అనుకోకండి ఎప్పుడు కూడా. మనకి గేరా అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా అలా చేయకండి. ఒక హాఫ్ ఇంచు నేను 29 ఇంచెస్ తీసుకున్నానండి. 31 ఇంచెస్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను కదా! 29 ఇంచెస్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది. అందుకని చెప్పేసి అది కూడా కట్ చేసేసాను. ఇప్పుడు 28.5 మాత్రమే లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకోవడం జరిగింది నేను. చూసారా ఎంత బాగుందో కటింగ్ కూడా. అలా మనకి అంబ్రెల్లా కటింగ్ అనేది అయిపోయిందండి. చాలా సింపుల్ అండి అంబ్రెల్లా కటింగ్ డ్రెస్సింగ్ అయితే. కొత్తగా నేర్చుకోవాలి, ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి. సింపుల్గానే ఉంటుందండి కటింగ్ అయితే. చిన్నపిల్లల డ్రెస్ మీద కూడా ట్రై చేయండి. చిన్నపిల్లల డ్రెస్సెస్ పెట్టుకొని మీ పిల్లలకి కానీ వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేను అంబ్రెల్లా కటింగ్ చేయంగా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసుకున్నాను కదా, అలా మనకి అవైలబుల్ ఉన్న క్లాత్ దగ్గర పెట్టుకొని హ్యాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. మిగిలిన 1.5 క్లాత్‌ని కూడా నేను మా పాపకి ఫ్రాక్ అయినా స్టిచ్ చేసి చూపిస్తాను. లేకపోతే నేనే ఈ డ్రెస్‌కే యూజ్ చేసుకుంటాను. లేకపోతే చున్నీకి అని అనుకొని కొంచెం అలా పక్కన పెట్టాను. చూస్తాను ఏం చేస్తాను. అలా మన క్లాత్ అవైలబుల్ ఉన్న దగ్గర హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికైతే మన కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అంబ్రెల్లా కటింగ్ ఇవైతే మొత్తం వచ్చేసేదండి. మీలో ఎవరికైనా నేర్చుకోవాలి అని ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.